భక్తుడా, నీకు ఎప్పుడూ నేను సంకేతాలు ఇస్తూనే ఉంటాను. కాని నువ్వు ఆ సంకేతాలను శ్రద్ధగా గమనించాలి. మొదటిది, ఎంత సమస్య ఉన్నా నీ మనసులో ఒక్కసారిగా ప్రశాంతత కలగడం. రెండవది, నువ్వు ఆలోచిస్తున్న సమయంలోనే సాయి పేరు వినిపించడం లేదా కనిపించడం. మూడవది, అనుకోకుండా నీకు సహాయం చేసే ఒక వ్యక్తి నీ జీవితంలోకి రావడం. ఇవి యాదృచ్ఛికాలు అని వెంటనే అనుకోకు బిడ్డా, కొన్నిసార్లు నీకు సమాధానం మాటల్లో కాదు, ఇటువంటి సంకేతాల్లోనే వస్తుంది. నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. శ్రద్ధ సబూరితో నడుచుకోవాలి బిడ్డా. నేను నీతో మాట్లాడుతున్నాను. నువ్వు వినడానికి సిద్ధంగా ఉండు. ఓం సాయిరాం అని పలుకుతూ ఉండు. అంతా మంచే జరుగుద్ది బిడ్డా.